ఏంజెల్స్ అందరికీ హాయ్. ఎలా ఉన్నారంతా? సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనం బ్లాక్ బీడ్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు కూడా చాలా చాలా నేర్చుకుంటారు. అండ్ ఏంటంటే ఇప్పటి వరకు ఏంటంటే మనం బ్యాంగిల్ మేకింగ్లో డిఫరెంట్ టైప్స్ చూసాము, బ్యాండ్ మేకింగ్ అని, లేకపోతే ఇలాగా కొన్ని కొన్ని వరకే చూసాం. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం రియల్ జ్యువెలరీ కూడా ఎలా మేక్ చేసుకోవాలి అనేది చూడొచ్చు. సో యూజువల్గా ఏంటంటే బ్లాక్ బీడ్స్ పిచ్చోళ్ళు ఉంటారనమాట. సో ఎన్ని బ్లాక్ బీడ్స్ ఉన్నా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్, ఇంకా ఏదైనా కొత్త మోడల్ చూస్తే మళ్ళీ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం మనం బ్లాక్ బీడ్స్ మేకింగ్ కూడా చూసేద్దాం. అండ్ నాట్ ఓన్లీ బ్లాక్ బీడ్స్, ఇంకా వచ్చే దాంట్లో మ్యాక్సిమమ్ ఆఫ్ ద జ్యువెలరీ మనం ఎలాగా రా మెటీరియల్ని యూజ్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూసేయచ్చు. సో దీంట్లో మనకి పర్టికులర్గా కావాల్సింది ఏంటంటే కట్టర్ కంపల్సరీ, ప్లయర్ కంపల్సరీ, అండ్ అలానే బ్లాక్ బీడ్స్ లైన్స్ కావాలి. అండ్ ఇక్కడ నేను ఏంటంటే సీజెడ్ డ్రాప్స్ వాడతాను అనమాట. యాక్చువల్లీ ఈ మోడల్ ఏమీ నాది కాదనమాట. సో మా అక్కకి ఏంటంటే ఒక యూఎస్ కస్టమర్ ఆర్డర్ ఇస్తే సో తను ప్రిపేర్ చేసింది ఏంటంటే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది అనమాట. సో నాకు నచ్చిన దాన్ని నా వీడియోస్ చూసే వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు అనే ఉద్దేశంతో ఈ మేకింగ్ వీడియో అనేది తీస్తున్నాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక సో ఈజీగా మీకు కూడా అర్థమవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే వన్ ఆఫ్ ద చాలా ఏంటంటే ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇన్ కేస్ మనం అటు ఇటు చేసి ఈ రింగ్ని కత్తిరించేసామే అనుకోండి, మనకి 20 రూపీస్ అనేది లాస్ వస్తుంది అనమాట. ఒక సీజర్ డ్రాప్ కాస్ట్ వచ్చి మీకు 20 రూపీస్ పడుతుంది. సో దాన్ని మనం ఏమాత్రం కొంచెం అటు ఇటు జరిగి రింగ్ పోయిందా ఇంకంతే, దాన్ని మనం దేనికి వాడలేమన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ సీజర్ డ్రాప్ని వెనక్కి తిప్పుకుని ఆ ఎడ్జ్ ఏదైతే ఉందో అతుక్కున్న ఎడ్జ్ని కత్తిరించాలి. సో అలాగా మీరు ఎన్ని డ్రాప్స్ వేసుకోవాలి అనుకుంటే అన్ని డ్రాప్స్ అనేది కత్తిరించుకోవాలన్నమాట. కత్తిరించుకున్న తర్వాత దానికి కట్టర్ని యూజ్ చేయాలి. కట్టర్ బాగా షార్ప్గా ఉండాలి. అండ్ అలానే ఆ కత్తిరిస్తున్న టైంలో ఏంటంటే మీరు కొంచెం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క డ్రాప్ విలువ మనకి 20 రూపీస్ అనమాట. ఆ పైన లింక్ పోయిందనుకోండి మనం దేనికి వాడలేము. సో ఇప్పుడు నేను బ్లాక్ బీడ్స్ని యాక్చువల్లీ విడదీసేసాను. సో మీరు అలాగా విడదీయక్కర్లేదు. బ్లాక్ బీడ్స్ని అలాగే ఉంచుకుని ఆ కలిపి ఉన్న లింక్ ఏదైతే ఉందో అది తీసుకుని మీరు నేను చెప్పిన ప్రాసెస్ని ఇమిటేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏంటంటే మూడు బ్లాక్ బీడ్స్కి ఒక్కొక్క డ్రాప్ చెప్పిన వేసాను అనమాట. ఇంకా దగ్గరికి మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, కానీ ఈ డ్రాప్స్ ఏంటంటే మరీ దగ్గరికి అయిపోతాయి, అప్పుడు అంత బాగోదు. సో వీటికి అంటే ఈ మోడల్కి మూడు చెప్పిన వేసుకోవడం బెటర్. ఆ డ్రాప్ అలా వేసుకుని మీరు వెనకాల మళ్ళీ జాగ్రత్తగా ప్లేయర్తో దాన్ని దగ్గరికి నొక్కేసుకోవాలన్నమాట. సో ఇలాగా నేను ఎన్ని డ్రాప్స్ తీసుకున్నాను, మొత్తం 9 డ్రాపులు తీసుకున్నాను. 3 బీడ్స్కి ఒక డ్రాప్ చెప్పిన వేసాను అనమాట. మీరు 4 బీడ్స్కి ఒక డ్రాప్ చెప్పిన కూడా వేసుకోవచ్చు. సో అప్పుడు ఏంటంటే లెంత్ అనేది కొంచెం దూరంగా వస్తుంది. డ్రాప్కి మధ్యన లెంత్ దూరంగా వస్తుంది అనమాట. ఈ ఓవరాల్ ఇది మీకు ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత అవుతుంది అంటే నేను చూపించే మోడల్ ఒకవేళ మీరు రా మెటీరియల్ పర్చేస్ చేసి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మొత్తం 575 రూపాయలు అవుతుంది అనమాట. 575 రూపీస్ రా మెటీరియల్ కాస్ట్ అవుతుంది ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్నప్పుడు. అలా కాకుండా సేమ్ అంటే మేక్ చేసిన బ్లాక్ బీడ్సే మీకు కావాలి అనుకుంటే కనుక మేమే ప్రిపేర్ చేసి మీకు ఇస్తాము. అప్పుడు కాస్ట్ వచ్చేపాటికి మీకు 650 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది పడుతుంది అనమాట. షిప్పింగ్ వచ్చేసి మీకు 50 రూపీస్ షిప్పింగ్ అనేది ఉంటుంది. సో ఓవరాల్ సేమ్ మోడల్ బ్లాక్ బీడ్స్ మీకు కావాలి అనుకుంటే 700 రూపీస్ అనేది అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ మీకు 575 రూపీస్కి రా మెటీరియల్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ క్యాటలాగ్ ఇచ్చాను అనమాట. సో దాంట్లో మీరు కావాల్సిన రా మెటీరియల్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ దీనికి కూడా షిప్పింగ్ అంతే, మీకు 50 రూపీస్ షిప్పింగ్ అనేది పడుతుంది. ఫైనల్ లుక్ వచ్చేసి అస్సలు మిస్ కాకండి. అండ్ ఇక్కడ నేను డ్రాప్స్ వాడింది ఏంటంటే
ఒక్కొక్క సైడు 9 డ్రాప్స్ వేసాననమాట. సో, అది ఎన్ని డ్రాప్స్ వేసుకోవాలి అనేది మీ ఓపిక. మీకు నెక్ మొత్తం కావాలి అనుకుంటే డ్రాప్స్ అనే వాటిని పెంచుకోవచ్చనమాట. సో, ప్రాసెస్ అయితే సేమ్. మీకు ఎన్ని డ్రాప్స్ కావాలన్నా 3 బ్లాక్ బీడ్స్‌ని వదిలేసి 3 బ్లాక్ బీడ్స్ తర్వాత మీరు వాటిని అటాచ్ చేసుకోవాలనమాట. నేనిక్కడ ఏం చేశాను, ఒక్కొక్క సైడు 9 డ్రాప్స్ చొప్పున వేసుకున్నాను. అండ్ ఈ డ్రాప్స్‌లో మీకు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఇక్కడ వైట్ సీజర్ డ్రాప్స్ వాడాను కదా! మా దగ్గర బ్లాక్ అండ్ అలానే గ్రీను, అలానే పింక్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, ఈచ్ పీస్ వచ్చి మీకు 20 రూపీస్ అనేది పడతది. అండ్ ఈ రా మెటీరియల్‌కి సంబంధించి అంటే ఈ వీడియోలో నేను ఏవైతే వాడానో అవన్నీ కూడా మీకు కింద మీకు వాట్సాప్ క్యాటలాగ్ అనేది ఇస్తాను. సో, దాంట్లో మీకు కావాలి అనుకుంటే దాంట్లో యాడ్ చేసుకోవచ్చనమాట. సో, రెండిట్లకి 2 సైడ్స్ అటాచ్ చేసిన తర్వాత మీకు ఇలాగుంటది. ఇప్పుడు మనం లాకెట్ అనేది చూస్ చేసుకోవాలి. సో, మా దగ్గర నంబర్ ఆఫ్ లాకెట్స్ అనేవి ఉంటాయి కదా! నాకు నచ్చిన లాకెట్‌ని నేను చూస్ చేసుకున్నాను. అంటే నాకు నచ్చిందని కాదు గానీ, మా అక్క దీంతోనే చేసింది. అందుకని ఇదే లాకెట్‌తో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పీస్ దించుదామని చెప్పి తీసుకున్నాననమాట. అయితే ఇప్పుడు ఆ లాకెట్‌కి మీకు ఇక్కడ జంప్ రింగ్ ఉంది చూడండి ఒక సైడ్. అదే జంప్ రింగ్‌ని లాకెట్‌కి ప్లస్ దీనికి నేను వీడియో కోసం అని చెప్పి అటాచ్ చేశాను. యాక్చువల్లీ నా దగ్గర కట్టు తీగ లేదనమాట. అదుంటే గనుక సో, దాంతో గట్టిగా చుట్టేదాన్ని. ప్రస్తుతానికి అసలు ఓవరాల్ మీకు ఫైనల్ లుక్ ఎలా ఉంటది అని చెప్పడానికి మాత్రం నేను ఇలాగే అటాచ్ చేశాను. మీరేం చేస్తారంటే ఆ ఎండ్‌కి, ఈ ఎండ్‌కి కట్టు తీగని పెట్టుకొని ఈ లాకెట్‌కి మీరు గట్టిగా చుట్టేసుకుంటే సో, లాకెట్ అనేది కదలకుండా ఉంటదనమాట. ఫైనల్ లుక్ ఎలాగుంది చెప్పడానికి మాత్రం నేను ఈ రకంగా ప్రిపేర్ చేశాను. సో, మీరింకా మీ తెలివి ఉపయోగించి మీరు ఇంకేమన్నా బెటర్‌గా చేయాలి అనుకున్నా సరే చేయొచ్చనమాట. వేసుకుంటే ఎలాగుందో, లేకపోతే చూడడానికి ఎలాగుందో అంతా కూడా నేను చెప్తాను, చూపిస్తాను. సో, ఇదంతా చూసిన తర్వాత మీకెలాగ అనిపించిందో చెప్పండి. అండ్ బయట ఇన్‌కేస్ ఒకవేళ మనం పర్చేస్ చేయాలనుకుంటే బయట దీని కాస్ట్ ఎంత ఉంటదో కూడా చెప్పొచ్చు. ఇదిగోండి ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉందనమాట బ్లాక్ బీడ్స్. సో, మీకెలా అనిపించింది? ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలానే మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఓవరాల్ లుక్ అయితే ఇదనమాట. అండ్ ఈ పెండెంట్స్‌లో కూడా మీకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. గ్రీన్ ఉంది, పింక్ కూడా అవైలబుల్ ఉందనమాట. సో, వాట్సాప్ క్యాటలాగ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. టైంపాస్ క్వైరీస్‌కి దయచేసి రావద్దు. సో, సీరియస్‌గా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే రండి. అండ్ ఇలా కాకుండా ఇంకొక మోడల్ ఏంటంటే ఒకవేళ లాకెట్ వద్దు అనుకుంటే ఇదిగో ఈ రకంగా కూడా మీరు చేసుకోవచ్చనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. ఎలా ఉందో చెప్పడం మర్చిపోద్దు.